కొడిమ్యాల ఎస్ఐ సందీప్ ఓవర్ యాక్షన్ తో వార్తల్లోకి ఎక్కారు. పోలీసులను గమనించకుండా అటుగా వెళ్లిన రాజేందర్ ను ఎస్ఐ సందీప్ కొట్టడంతో కరుణ భేరి పగిలింది. ఇంటికెళ్లి ఈడ్చుకొచ్చి లాఠీ విరిగేలా కొట్టినట్లు రాజేందర్ ఆవేదన చెందాడు. తల్లిదండ్రులు, భార్య పిల్లలు కాళ్లు మొక్కిన ఎస్ఐ సందీప్ కానిస్టేబుల్ రాకేష్ లు కనికరించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అందరూ చూస్తుండగా కొట్టారని బాధితుడు రాజేందర్ ఎస్పీ అశోక్ కుమార్ కు ట్రీట్మెంట్ అనంతరం ఫిర్యాదు చేశాడు. భూ తగాదాల్లో తలదూర్చిన ఎస్ఐ సందీప్ పై ఎస్పీకి మరో ఫిర్యాదు ఇప్పటికే అందినట్లు తెలిసింది. నా పేరు రాచకొండ రాజేందర్, కొడిమ్యాల వాస్తవ్యండి. నేను మొన్న శనివారం రోజు కొంచెం ఆల్కహాల్ తీసుకున్నాను. భోజనం చేద్దామని చెప్పి బస్ స్టాండ్ దగ్గర ఉన్న రెస్టారెంట్లో భోజనం చేసి నాకు కొంచెం స్టమక్ అప్సెట్ ఉన్నట్లు ఫాస్ట్లో వెళ్ళిపోయాను బండి. అక్కడ ఈ వాహన చెకింగ్ జరుగుతుంది, కొడిమ్యాల ఎస్ఐ గారు సందీప్ గారు వేశారని తెలియదు. నాకు తెలియకుండా వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే మా ఇంటికి ఎస్ఐ రాత్రి 10 గంటలకు మా ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్న బేరిచ్చారు. నేను అదే సమయంలో మా వాడకట్టుకు దగ్గర మా ఇంటి దగ్గరలోనే ఉంటే నన్ను గమనించి రాచకొండ నువ్వేనంటే నేనే సార్ అని అంటే నన్ను డైరెక్ట్గా కొట్టడము, లాఠీ విరిగేదాకా కొట్టాడు, తిట్టాడు, కూతులు తిట్టాడు. వాడకట్టుకు ప్రజల అందరూ జమ చేస్తే లంజడుకులారు మీరు ఈ టైం దాకా ఏం చెప్తున్నారు అని తిట్టి చాలా కొట్టాడు. కొట్టి ముందు కొడుతురు సార్ అని అడిగినా కానీ కనీసం మాట్లాడే ఛాయిస్ కూడా ఇవ్వలేడు. చెంపమించాలు గట్టి కొడితే ఇది కర్ణబేరు వలిగిపోయింది. హాస్పిటల్ రిపోర్ట్స్ ఉన్నాయి, హాస్పిటల్ పెట్టుకున్నా. కర్ణబేరు వలిగిపోయింది. తర్వాత బ్రీతన్లో టెస్ట్ చేశారు, 149 వచ్చింది. వాస్తవం బ్రీతన్లో టెస్ట్ చేస్తే కొట్టాల్సిన అవసరం లేదు కదా. అది మళ్ళీ అందరినీ తిట్ట మా అమ్మ నాన్న కాళ్ళ వెళ్ళ పడ్డారు. మా పిల్లలు, మా భార్య అందరు కాళ్ళ మీద పడ్డా కానీ వదిలిపెట్టలేడు. చాలా దారుణంగా కొట్టాడు. ఇప్పటికి బాడీ పెయిన్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. కరెక్ట్ నాకు మాట్లాడస్తలేదు, ఎందుకంటే నాకు చెవు డ్యామేజ్ వల్ల కరెక్ట్ వినబడటం కూడా లేదు. కన్ను కొంచెం నొప్పిగా ఉంది. కొడిమ్యాల ఎస్ఐ సందీప్ కుమార్ గారు ఎస్పీ గారిని కలితే అయితే నా ఎస్పీ గారి దగ్గరికి వస్తున్నాను ముందే గ్రహించి మొన్న జరిగిన మ్యాటర్కు నిన్న సాయంత్రము నేను వాళ్ళు వాహన తనిఖీలు చేస్తున్నప్పుడు నేను వాహనం మీద బాగా వచ్చి 4-5 రౌండ్ల వాళ్ళ ముందట వాళ్ళ విధులకు ఆటంకం కలిగేలా తిరిగి కొంచెం దూరంలో పడిపోతే వాళ్ళు లావాడితే నేను వాళ్ళను ఇష్టంలో తిట్టానని చెప్పేసి నా మీద ఒకటి రాంగ్ పత్రికా ప్రకటన ఇచ్చి నా రాంగ్ కేసు పెట్టారు. ఇక్కడికి వస్తున్నాను తెలుసుకోండి. ఫస్ట్ మా భూమిలో సార్ కేసు తీసుకోండి సార్ అంటే నెక్స్ట్ డేనే వచ్చి చూసి ఇది సివిల్ కేసు అని అది కేసు క్లోజ్ చేశారు. మళ్ళీ చంద్రయ్య ఎవరైతే మా భూమిలో బోరేసిండో అతను పోయి నా హద్దు దాటొచ్చి నాది దున్నిండు అని చెప్పి మా పైన, మా నాన్న పైన, నా పెళ్లి హనుమాన్లు, మా అన్నయ్య పైన, నా పైన, ముగ్గురు పైన కేసు రిజిస్టర్ చేశారు. సో ఇట్లా రిజిస్టర్ చేశారని నేను ఎస్పీ సార్ దగ్గరికి వచ్చాను. సార్ ఏమన్నా అంటే బోర్లో ఇష్యూ ఉంది కదా, అది ఉంది అని చెప్పి నేను సిఎస్ఆర్కి చెప్తాను, ఎంక్వైరీ చేయమని